పక్షి ప్రేమికులకు అది భూతల స్వర్గం. ఒకటి కాదు, రెండు కాదు, దేశ విదేశాలకు చెందిన 25 రకాల జాతులకు పైగా వేలాది రకాల పక్షులు ఇక్కడికి వచ్చి తమ సంతానాన్ని ఉత్పత్తి చేసుకుంటాయి. అదే ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలోని సూలూరుపేట నియోజకవర్గంలో ఉన్న నేలపట్టు పులికాట్ పక్షుల రక్షిత కేంద్రం. ఇక్కడ ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరగనున్న ఈ ఫ్లెమింగో ఫెస్టివల్కు దేశ విదేశాల నుంచి పక్షి ప్రేమికులు భారీగా తరలివచ్చి ఇక్కడ విహంగాలు చేసే విన్యాసాలని తిలకిస్తారు. ఈ విహంగాలు చేసే విన్యాసాలను చూసేందుకు 2 కళ్ళు చాలవేమో అనిపిస్తుంది. రెక్కలు విప్పుకుని హాయిగా వినువీధుల్లో విహరించే పక్షులను చూస్తుంటే మనసుకెంతో ఉల్లాసంగా ఉంటుంది. వాటితో పాటు రెక్కలు కట్టుకుని గాల్లో తేలియాడాలనిపిస్తుంది. ఆకాశంలో ఎక్కడో సుదూరాన ఎగిరే పక్షులు కనుమరుగయ్యేదాకా చూస్తూనే ఉంటాం. ఒక్కోసారి అవి గుంపులుగా వెళ్లేటప్పుడు ఎవరో వాటిని ఒక అలలా వరుసగా పేర్చినట్టు వెళ్లమని ఆదేశించినట్టు అనిపిస్తుంది. ఆ అదబుజుట దృశ్యాన్ని మనం రెప్పవాల్చకుండా అలానే చూస్తుండిపోతాం. అలాంటిది 10, 25 కాకుండా వేలాది పక్షులు ఒక్కచోట చేరితే ఎలా ఉంటుంది? వాటి రెక్కల సవ్వడి చెవిని తాకితే మన మనసు ఏ విధంగా పులకరిస్తుందో ఊహించండి. ఇలా అందమైన అరుదైన దృశ్యాలను చూడాలంటే మనం ఉమ్మడి నెల్లూరు జిల్లాకు వెళ్లాల్సిందే. ఎందుకంటే అక్కడి నేలపట్టు, పులికాట్ పక్షులు రక్షిత కేంద్రాలు వేలాది వలస పక్షులకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. తరతరాల తమ విడితిని వెతుక్కుంటూ క్రమం తప్పకుండా ఈ సీజన్లో చేరుకునే విహంగాలు కిలకిల రావాలతో ఊసులాడుకుంటూ అందాల విందునిస్తున్నాయిక్కడ. ఫ్లెమింగో ఫెస్టివల్ను వేడుకగా నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. గడిచిన వైసీపీ ప్రభుత్వంలో ఫ్లెమింగో ఫెస్టివల్ను పూర్తిగా కూడా వదిలేసిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా పక్షుల పండుగను అత్యంత వేడుకగా నిర్వహించబోతున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళే పక్షుల పండుగను కూడా ప్రారంభించారు. దీంతో పక్షి ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక విదేశీ విహంగాలు చేసే విన్యాసాలను మనం కూడా చూద్దాం. నాతో పాటు రండి. విదేశీ పక్షుల ఆత్మీయ కేంద్రం నేలపట్టు. విదేశీ విహంగాల సంతానోత్పత్తికి ఇది పట్టుగొమ్మ. ఇక్కడ చెట్ల మీద ఊసులాడుకునే పక్షులను చూడ్డానికి 2 కళ్ళు చాలవు. దక్షిణాసియా ఖండంలోనే అతిపెద్ద పక్షుల రక్షిత కేంద్రంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలం నేలపట్టు పేరుగాంచింది. నెల్లూరు నుంచి చెన్నైకు వెళ్లే జాతీయ రహదారికి 3 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ నేలపట్టు కేంద్రంలో వర్షాకాలం మొదలైతే చాలు పచ్చదనంతో చిగురిస్తుంది. చల్లని వాతావరణం, చెరువులో నీరు, నీటి మధ్యలో కడప చెట్లు, ఓవైపు అటవీ ప్రాంతం, మరోవైపు పచ్చదనాన్ని మైమరపించే పంట పొలాలు ఈ ప్రాంతానికే సొంతం. అందుకే పక్షులకు ఈ ప్రాంతం అంతలా నచ్చేస్తుంది. పక్షుల కిలకిల రావాలతో పులికాట్ సరస్సు సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే పర్యాటకులు, పక్షి ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విదేశీ విహంగాలు చేస్తున్న విన్యాసాలను చూసి 2 కళ్ళు చాలా ఉన్నట్లుగా ఆనంద పరవశులవుతున్నారు. ఏటా సెప్టెంబర్ నెల వచ్చిందంటే చాలు ఋతుపవనాలు కదలికలను ఇట్టే పసిగట్టే విహంగాలు నేలపట్టుకు బయలుదేరేందుకు సన్నద్ధమవుతాయి. ముందుగా 2 పక్షులు ఎగురుకుంటూ నేలపట్టుకు వచ్చి ఇక్కడ పరిస్థితులను అంచనా వేసుకుంటాయి. అంతా ఓకే అనుకున్న తర్వాత గమ్యానికి చేరుకుని తమ టీంని సిద్ధం చేస్తాయి. ఒక్కసారిగా మిగిలిన పక్షులతో కలిసి సుదూర ప్రాంతమైన నేలపట్టు పులికాట్ సరస్సుకు చేరుకుంటాయి. విదేశాల నుంచి విడిదికి వచ్చేటటువంటి పక్షులకు ఇది సంతానోత్పత్తి కేంద్రంగా పూర్తిగా మారింది. ఎందుకంటే ఇక్కడ దక్షిణాసియాలోనే అతిపెద్ద పులికాట్ సరస్సు ఇక్కడే ఉంది. ఏదైతే ఉప్పునీటి సరస్సుగా పేరుగాంచినటువంటి ఈ పులికాట్ సరస్సులో వివిధ రకాల పక్షులు కూడా వచ్చి తమ ఆహారాన్ని ఇక్కడే తీసుకుంటూ సంతానాన్ని ఉత్పత్తి చేసుకుంటూ ముందుకు సాగడం దాదాపు దశాబ్దాల కాలం నుంచి ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కడప చెట్లు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ దొరికేటటువంటి ఆహారం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ పక్షులకి పూర్తి స్థాయిలో కూడా లభిస్తుండడంతో భారీ సంఖ్యలో, అంటే ప్రతి సంవత్సరం కూడా ఎక్కువ సంఖ్యలో పక్షులు వస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడికి వచ్చేటటువంటి పక్షుల్లో కొన్ని శాకాహార పక్షులు కూడా ఉండడం విశేషం. ప్రత్యేకించి ఫ్లెమింగో అనేది శాకాహారి పక్షి. ఇది ఇక్కడ ఉన్నటువంటి పులికాట్ సరస్సు కావచ్చు, అదేవిధంగా నేలపట్టు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉంటే మిగిలినటువంటి గుంతలు కావచ్చు, వీటిల్లో నాచు పదార్థాలను తీసుకుంటూ తన జీవనాన్ని కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ చూసేందుకు 2 కళ్ళు సరిపోవేమో అన్నట్లుగా అనేక మంది పర్యాటకులు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఒకసారి ఈ పక్షులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దాదాపు 45 సంవత్సరాల క్రితం ఇక్కడ పక్షులను గుర్తించారని చరిత్రకారులు చెబుతున్నారు. 1978 సంవత్సర సమయంలో ఈ ప్రాంతానికి ఒక్కసారిగా వేలాదిగా గుంపులుగా పక్షులు వచ్చేశాయి. దీంతో స్థానికులు అప్పటి జిల్లా అధికారులకు సమాచారమిచ్చారు. తమ ప్రాంతంలో ఇలాంటి పక్షులను గతంలో ఎప్పుడూ చూడలేదని,
ఒక్కసారిగా వేలాది పక్షులు ఇక్కడికి వచ్చేశాయని చెప్పడంతో అధికారులు వెంటనే అక్కడికి పరుగులు తీశారు. ఇక్కడ పక్షుల తీరుతెన్నులు పరిశీలించి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. ఇక ప్రతి ఏడాది ఇలా పక్షులు రావడం, సంతానాన్ని ఉత్పత్తి చేసుకుని ఇక్కడి నుంచి వెనుతిరిగి వెళ్లిపోతుండడంతో స్థానికులు వాటికి ఎలాంటి హాని కలిగించకుండా ప్రత్యేకంగా తమ ఇళ్లకి వచ్చే అతిథుల్లా పక్షులను చూసుకోవడం మొదలుపెట్టారు. దీంతో ప్రతి ఏడాది పక్షుల రాక మరింతగా పెరిగింది. తదనంతర కాలంలో పక్షుల కోసం ప్రత్యేకంగా పండుగ చేయడం మొదలుపెట్టాయి ప్రభుత్వాలు. ఈ మొత్తం క్రమాన్ని చరిత్రకారులు ఈతకోట సుబ్బారావు 99 టీవీతో పంచుకున్నారు. దీనికి ఘనమైన చరిత్ర ఉంది. దాదాపు 40 ఏళ్ల క్రితం నుంచి కూడా ఇక్కడ పక్షులు వలస వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి, ఇక్కడున్న వాతావరణం ఏమిటి, ఇక్కడున్న పరిస్థితులు ఏమిటి, ఇక్కడున్న వసతులు ఏమిటి, వాటికి అంటే ఇవన్నీ కూడా అనుకూలించబట్టే దేశ విదేశాల నుంచి దాదాపు ఒక 46 రకాలు ఇక్కడికి వస్తున్నాయి. అంతేకాకుండా దాదాపు 12 దేశాల నుంచి కూడా ఇక్కడ వస్తున్నాయి. ఇది ఎలా మొదలైనవి, ఇది ఎలా ఐడెంటిఫై చేశారనేది కూడా మనకి కొంత అవగాహన అవసరము. నిజానికి 1978 అప్పుడు మన జిల్లా కలెక్టర్ గారు అర్జున్ రావు గారు ఉండేవారు. ఆయనకి నెల్లూరు జిల్లాలో అంతా కూడా మంచి సంబంధాలు ఉండేవి. అంతేకాకుండా నాయుడుపేట, సూళ్లూరుపేట ప్రాంతాల్లో అత్యంత సన్నిహితంగా ఉండేవారు అక్కడ వారితో. ఈ నేపథ్యంలోనే 1978 జనవరి ప్రాంతంలోనే ఆయనకి ఒక ఫోన్ వచ్చింది మిత్రుల నుంచి. ఇక్కడ విపరీతమైన పక్షులు వచ్చినాయి, ఇదేమిటి అర్థం కాలేదు, ఇది మాత్రం మా సూళ్లూరుపేట, నేలపట్టు, నాయుడుపేట ప్రాంతానికి చెందినవి మాత్రం కాదు, ఇది ఒక్కసారి మీరు గమనించాలి సార్ అని చెప్పారు. అంతేకాకుండా గ్రామస్తుల దగ్గర నుంచి కూడా ఇలాంటి ఫోన్లు అనేకం రావడంతో ఆయన సూళ్లూరుపేట తహసీల్దార్కి సమాచారాన్ని ఇచ్చారు. అప్పుడు సూళ్లూరుపేట తహసీల్దార్గా రోసయ్య గారు ఉన్నారు. ఆ రోసయ్య గారి సమాచారం ఇచ్చేటప్పుడే నాకు తక్షణం రాత్రికి రిపోర్ట్ కావాలని అర్జున్ రావు గారు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ మున్సిపు నాయుడు గారు, సుబ్రహ్మణ్యం గారని రెవెన్యూ ఇన్స్పెక్టరు, టైపిస్టు భాస్కర్ రావు గారు వీళ్ళందరూ కలిసి కూడా అక్కడికి వెళ్ళి పరిశీలించారు. నిజానికి రెవెన్యూ అధికారులు కూడా ఒక ఆశ్చర్యపోయే సంఘటన అక్కడ చూశారు. ఎందుకంటే వేల పక్షులు రకరకాలు, ఒకదానికి ముక్కు ఉంటే ఒకదానికి ముక్కు 6 అడుగులు ఉండేది, కొంగలు కాళ్ళు ఉండేవి, కాళ్ళు లేని ఉండేవి, పొట్టి ఉండేవి, రంగురంగులే ఉండేవి. వాళ్ళే ఆశ్చర్యపోయారు, గ్రామస్తులు కూడా ఆశ్చర్యపోయారు. ఇదే మేము మొదటిసారి చూడటము. అంతకుముందు ఎప్పుడో 4, 5, 10 పక్షులు వచ్చాయి, కానీ ఇప్పుడు వందలు వేల సంఖ్యలో వస్తున్నాయి అనేది ఆశ్చర్యపోయారు. అలాంటి సంఘటన ఆ రోజు ఆయన కలెక్టర్ గారు చొరవ తీసుకోవటం, ఇమ్మీడియట్గా అటవీ శాఖ వాళ్ళకి సమాచారం ఇచ్చి దీన్ని వెంటనే మీరు సంరక్షించండి, ఈ పక్షులు ఏమిటి అనేది చూశారంటే అప్పుడు ఆ పక్షులు ఆ రోజు నుంచి అంటే 78 నుంచి ఇంచుమించుగా 47 సంవత్సరాల నుంచి ఈ పక్షి తీర్థం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ పక్షులు ఇక్కడ రావటము, గుడ్లు పెట్టడం, పొదగటము, బిడ్డలు తీసుకోవటం, మళ్ళీ ఒక 3-4 నెలల్లోనే వెళ్ళిపోవటం అనేది అప్పటి నుంచి జరుగుతూ ఉంది. అది ఒక నెల్లూరు జిల్లాకి కానివ్వండి, లేదంటే పాత నెల్లూరు జిల్లా అయిన ఈ పులికాట్ తీరానికి కూడా ఒక అదృష్టంగా భావించవచ్చు. ఈ వలస పక్షుల్లో అనేక రకాలున్నాయి. ప్రధానంగా గూడబాతు, తెల్ల కొంకణాలు, స్వాతి కొంగలు, తెడ్డుముక్కు కొంగలు, నీటి కాకులు, బుడ్డకోళ్లు, బుడగబాతు, నారాయణ పక్షి, సబరి కొంగ, పెద్దనీటి కాకి, సముద్రపు కొంగ, గుడ్డి కొంగ, నల్ల కొంకనాయి, సూదితోకబాతు, ఎర్రతలబాతు, నత్తగుల్ల కొంగలు, ఇలా అనేక రకాల జాతులుంటాయి. నేలపట్టుతో పాటు పులికాట్లో విరివిగా దొరికే రొయ్యలు, చేపలు, పీతలు వంటి ఆహారమంటే వాటికి ఎంతో ఇష్టం. దేశంలో మరెక్కడా లేని విధంగా ప్రత్యేక లక్షణాలుండే కడప చెట్లు నేలపట్టులో ఉంటాయి. 5 అడుగుల నీటిలో కూడా బ్రతికే ఈ చెట్లు గొడుగు ఆకారంలో ఉండటమే కాకుండా వాటి కొమ్మలు చాలా పటిష్టంగా ఉంటాయి. విదేశీ విహంగాలకు ఇవే విడిది కేంద్రాలు. వాటిపైనే అవి గూళ్లు కట్టుకుని గుడ్లను పొదుగుతాయి. నేలపట్టులో నీటి మధ్యలో ఉండే చెట్లను అన్ని విధాలా సురక్షితంగా భావిస్తాయి విదేశీ విహంగాలు. వీటిపై గూళ్లు కట్టుకుంటే ఇతర జంతువుల నుంచి హాని ఉండదనే భావనతో ఇక్కడే ఉంటాయి. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఇక్కడకు చేరుకుని 6 నెలల పాటు విడిది చేసి తమ పిల్లలతో ఇక్కడి నుంచి వెళ్లిపోతాయి. క్రమం తప్పకుండా వచ్చే పర్యాటకులు ఎప్పటికప్పుడు కొత్తదనం గమనిస్తూ ఆస్వాదించడం గమనించవచ్చు. ఇక్కడికి రావడం చాలా బాగుందండి, చూడ్డానికే చాలా అద్భుతంగా ఉంది. మాది నెల్లూరు జిల్లానే.
గత కొన్నేళ్ళ నుంచి కూడా మేము ఇక్కడికి వస్తుంటాం, పక్షులను చూడడానికి ఇక్కడికి వస్తుంటాం. మా పిల్లలతో వచ్చాం, ఇప్పుడు ఫ్యామిలీతో టోటల్ ఫ్యామిలీగా వచ్చున్నాము. ఈ పులికాట్ సరస్సులో ఈ నెల్లూరు జిల్లాలో ఈ నేలపట్టు అనేది చాలా అద్భుతం, మాకే గర్వకారణంగా ఉంది. బర్డ్స్ అన్ని వేల సంఖ్యలో ఎక్కడో ఉన్న దక్షిణాసియా నుంచి వచ్చి, విదేశాల నుంచి వచ్చి మాకు ఇక్కడికి రావడం చాలా గర్వకారణంగా ఉంది. అందులో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ చాలా ఫేమస్ అయిందనమాట. ప్రతి సంవత్సరానికి ఇక్కడికి వచ్చేవాళ్ళు వేలాది సంఖ్యలో సందర్శకులు పెరుగుతూ వచ్చారు. మన ప్రభుత్వం కూడా గత 3 ఏళ్ళ నుంచి కూడా ఇప్పుడే ఈ సంవత్సరం కూడా మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయడానికి ముందుకు వచ్చింది. మాకు చాలా ఆనందంగా ఉంది. మాతో పాటు ఇక్కడ చాలామంది కూడా సందర్శకులు వచ్చున్నారు. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని మన రాజహంస, ఫ్లెమింగోస్ని రాజహంస అని కూడా మనం అంటుంటాం అనమాట. ఎప్పుడో సినిమాల్లో మన రాజహంస అంటే అది ఫ్లెమింగోస్. ఇక్కడ చాలా దాని అర్థం ఏంటంటే పొడవాటి కాళ్ళు ఉండే బాత్ అనమాట. చూడడానికి చాలా అందంగా ఉంటాయి, వాటిలో నలుపు ఉంటాయి, ఎరుపు ఉంటాయి, చాలా రంగుల్లో ఉంటాయి. ఇవి గత ప్రతి సంవత్సరం కూడా అక్టోబరు ఆ నెలల్లో వచ్చి ఒక 6 నెలలు ఇక్కడ ఉంటాయి. ఈ 6 నెలల్లో కూడా కొన్ని వరుసగా వస్తూ ఇక్కడ శ్రీనివాసం ఏర్పరచుకొని వాటి జతగా ఒక పేరుని ఏర్పాటు చేసుకొని వాటిని నెక్స్ట్ మంత్లో ఒక నెలలో పేరు ఏర్పాటు చేసుకొని నెక్స్ట్ మంత్లో గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు పెట్టిన డిసెంబర్ ఆ నెలలో పొదికి పిల్లలు అవుతాయి. ఆ పిల్లలు వాటికి ఈత నేర్పించడం, ఫుడ్ తీసుకోవడం, ఇక్కడ ఇవన్నీ నేర్పించుకొని ఇక్కడికి వచ్చేదే దాని ఉద్దేశం ఏంటంటే దానికి ఆహారాన్ని సమకూర్చుకోవడానికి, వాటికి నేర్పడానికి ఇక్కడికి వచ్చి చాలా వాటి ఆవాసం ఏర్పరచుకుంటాయి. ఇవన్నీ పిల్లలకు కూడా నేర్పించుకున్న తర్వాత మళ్ళీ వాటికి మార్చికి, ఫిబ్రవరికి వాటికి వాళ్ళ ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుంది. ఈ 6 నెలలు ఇక్కడ చుట్టుపక్కల ఉండే ఈ ప్రాంతాలు కానీ ఊళ్ళు వాళ్ళు కానీ చాలా ఆనందపడుతూ ఉంటారు. ఈ రోజుల్లో పక్షులు అనేవి, కాకులు అనేవి కనిపించకుండా ఉన్నాయి. అలాంటిది ఇన్ని రకాల పక్షులు వేల సంఖ్యలో ఇక్కడికి రావడం, మా ఊరికి రావడం, ఇక్కడ ఉండటం, అవి చూస్తూ ఉండే మాకు చాలా సంతోషంగా కూడా ఉంది. ఇలాంటి వాటిని రాబో తరాల వాళ్ళకి అందించడానికి ప్రభుత్వం చాలా రకాలుగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తూ ఉంది. దీన్ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పులికాట్లో నైజీరియా, సైబీరియా, ఇండోనేషియా, థాయిలాండ్, బర్మా, కజకిస్తాన్, పాకిస్తాన్, చైనా, శ్రీలంక, బంగ్లాదేశ్తో పాటు మరికొన్ని దేశాల నుంచి ఏటా అక్టోబర్ మాసంలో ఇక్కడకు వలస వస్తాయి. ఈ దేశాల నుంచి సుమారు 100 జాతులకు చెందిన పక్షులు ఇక్కడ చేరుకుంటాయి. పరీక్షగా గమనిస్తే చూడముచ్చట గొలిపే వేల రకాల పక్షులు, ఎప్పుడూ చూడని జాతులు పక్షులు కూడా పర్యాటకులను ఆకర్షిస్తాయి. పిచ్చుక కంటే కాస్త పెద్దగా ఉన్న పక్షి మొదలుకుని 4.5 అడుగుల ఎత్తు ఉన్న పక్షుల వరకు అన్నీ ఒకే చోట. వీటిలో కొన్ని పొడవైన కాళ్లున్న పక్షులైతే మరికొన్ని పొడవాటి ముక్కులున్న పక్షులు. కొన్ని నీటిలో మునుగుతూ, తేలుతూ, అంతలోనే ఆకాశంలో ఎగురుతూ చూడముచ్చట గొలుపుతాయి. ఇలా ఒక్కో పక్షి ఒక్కో రకంలా కనిపిస్తూ ప్రకృతిలో మమేకమైపోతాయి. పులికాటుకు చేరుకునే ఈ విదేశీ విహంగాలు ఇక సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వర్షాలు ఇక్కడ కురుస్తాయి. భారీగా వర్షం వచ్చిన సమయంలో కాళంగి, పాముల కాలువ, స్వర్ణముఖి నదులతో పాటు తమిళనాడులోని కరిపేటి కాలువ, ఆర్నియార్ నది, ఏడుకళ్ల వారధుల నుంచి చీలికల ద్వారా వర్షపు నీరు పులికాట్లో కలుస్తుంది. బంగాళాఖాతంలోని 2 ముఖాల ద్వారా ఆటుపోట్ల సమయంలో ఉప్పు నీరు ఈ సరస్సులో కలుస్తుంది. వీటిలో మత్స్య సంపద బాగా దొరుకుతుంది. దీంతో ఈ సరస్సు జీవ వైవిధ్యమున్న సరస్సుగా పేరు పొందింది. ఇన్ని రకాల పక్షుల్లో ఫ్లెమింగో ఒక్కటే శాకాహారి కావడం విశేషం. ఇక్కడి బురదలోని నాచును వేరు చేసుకుని మాత్రమే ఇది తింటుంది. నేలమీద రంధ్రం చేసుకునే గుడ్లు పొదగడం దీని విశిష్టత. ఫ్లెమింగోల నృత్య విన్యాసాలు పర్యాటకులను అలరిస్తాయి. వీటికి హాని కలిగించకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు అధికారులు. అయితే ముందు మన ఫోన్ల రేడియేషన్ వల్ల పక్షుల రాకకు ఇబ్బంది కలుగుతుందేమోనన్న భయాలు కూడా పర్యాటకుల మధ్యలో మెదులుతున్నాయి. ఈ 99 టీవీ వాళ్ళకి నమస్కారములు. ఎందుకంటే వీళ్ళు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ గురించి అవగాహన తీసుకొని నలుగురిలో తెలపాలని చెప్పి మా దగ్గర నుంచి కొన్ని సలహాలు, సూచనలు, అలాగే మా దగ్గర నుంచి ఏమన్నా రావాల్సిన ఆలోచనలు తీసుకొని చేయగలిగనే తపనతో మీరు మమ్మల్ని ప్రోత్సహించినందుకు ధన్యవాదములు. మాకు చిన్నప్పటి నుంచి బోర్డ్స్ అంటే చాలా ఇష్టము. నాకు మా పెద్దవాళ్ళు ఇక్కడ నెల్లూరు జిల్లాలో పలానా ప్లేస్లో పక్షులు వస్తాయి అని చెప్పి తీసుకొని పోయి అక్కడ మాకు చూపించడం జరిగింది. అలాగే మా బంధువులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇది చూసి చాలా ఆనందంగా ఉందని చెప్పి ఇలా గత 6 నెలలుగా ఈ పక్షులు ఉండి తన బిడ్డల్ని చక్కగా చూసుకుంటూ ఈ నేర్పతనం మనకి భవిష్యత్తులో బాగుంటుందని చెప్పని మన పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. ఇలాంటి మంచి బర్డ్స్ని చూడడం మనకి ప్రకృతి చాలా ఆనందదాయకం. ఫోన్ల ద్వారా ఎన్నో మనకి
ఇబ్బంది కలుగుతూ పక్షులు రావడం తగ్గువైపోతుంది. అలా కాకుండా ఈ పక్షుల్ని ఇలాగే మనం ప్రోత్సాహంతో తెలియజేయాలని కోరుకుంటూ మనసారి కోరుకుంటున్నాం. ఇలాంటి పక్షులు వేలాదిగా ఇక్కడికి తరలివచ్చి తమ సంతానాన్ని ఉత్పత్తి చేసుకుంటూ తమ విన్యాసాలతో పర్యాటకులను ఇట్టే ఆకట్టుకుంటూ ఉంటాయి. ఈ ఏడాది కూడా 3 రోజుల పాటు పక్షుల పండుగను వేడుకగా నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక 2020లో ఫ్లెమింగో ఫెస్టివల్ జరిపాక కరోనా రావడంతో ఈ పండుగను విస్మరించింది. కరోనా తగ్గినా ఆ తరువాత దీని పేరెత్తలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ సూళ్లూరుపేట నియోజకవర్గంలో నేలపట్టు పులికాట్ సరస్సులో ఫ్లెమింగో ఫెస్టివల్ని నిర్వహించడం పట్ల సందర్శకులు సంతోషంగా ఉన్నారు. దీనికి మరింత ప్రాచుర్యం కల్పించడంతో పాటు పర్యాటకుల కోసం సౌకర్యాలు పెంచాలని సూచిస్తున్నారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సూళ్లూరుపేటలో నేలపట్టు పక్షుల కేంద్రం దగ్గర ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది చాలా ప్రత్యేకమైనటువంటి పండుగగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా నిర్వహిస్తూ చేసుకుంటారు. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ద్వారా సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో రకాలైనటువంటి వివిధ జాతుల నుంచి ప్రపంచ దేశాల నుంచి ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి నేలపట్టుకు వచ్చి ఇక్కడ సంతానోత్పత్తి చేసుకున్న తర్వాత ఆ పిల్లల్ని కొంచెం పెద్ద అయిన తర్వాత మళ్ళీ వాటిని తీసుకొని వాటి దేశాలకు వెళ్ళేటువంటి ఒక సాంప్రదాయంగా కూడా ఈ యొక్క ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది ఉంది. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది ఒకటి ఉంది. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్లో సుదూర ప్రాంతాల నుంచి పక్షులు వస్తాయి. ఆ పక్షులు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా చూడలేము, కేవలం ఒక ఫ్లెమింగో ఫెస్టివల్లో మాత్రం చూడగలం అనేటువంటి ఒక సమాచారాన్ని కూడా ఈరోజు విద్యార్థుల్లో కావచ్చు, యువతలో కావచ్చు చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఇటీవల కరోనాకు ముందు కొంచెం విస్తృతంగా ప్రచారం చేసేవాళ్ళు. కరోనా తర్వాత ఈ ప్రచారం కూడా తగ్గింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫ్లెమింగో ఫెస్టివల్కు సుమారుగా 6 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని కూడా మేము కథనాలు వింటున్నాం. ఈ యొక్క నూతన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది మొట్టమొదటి ఫ్లెమింగో ఫెస్టివల్. ఈ కూటమి ప్రభుత్వంలో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్కి సంబంధించి ఇటు విస్తృతంగా ఆర్టీసీ బస్సుల్లో కావచ్చు, అదేవిధంగా వ్యాపార సముదాయాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు ఈ యొక్క ఫ్లెమింగో ఫెస్టివల్ గురించి విస్తృతంగా ప్రచారం చేసి ప్రతి స్కూల్ నుంచి కూడా పిల్లల్ని తీసుకెళ్ళి ఆ పక్షులు చూపించాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. ఎందుకంటే ఈ పక్షులు ఎక్కడికి వెళ్ళినా కూడా మనం చూడలేం, కేవలం సూళ్లూరుపేటలో ఉన్నటువంటి నేలపట్టులో మాత్రమే చూడగలం. కాబట్టి ప్రభుత్వం వచ్చినటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా సరైన సదుపాయాలు కల్పించాలని ఈ యొక్క ఫ్లెమింగో పండుగ గురించి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా కూడా ప్రచారం చేయాలని చెప్పి కూడా మీ సందర్భంగా కోరుకుంటున్నాం. ఈ పండుగకు ప్రభుత్వం 6 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని రకాల ప్రణాళికలు చేపడుతున్నట్లు సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ చెబుతున్నారు. మరోవైపు పులికాట్ సరస్సు చుట్టుప్రక్కల ఉన్న దీవుల్లో సైతం ఫ్లెమింగోలు సందడి చేస్తాయి. దీంతో పర్యాటకులు బీవీపాలెం, దొరవారి సత్రం, వేనాడు వంటి ప్రాంతాల్లో బోట్ల ద్వారా తిరుగుతూ పక్షులను సందర్శిస్తారు. ఈ క్రమంలో నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం నుంచి పులికాట్ సరస్సు వరకు ప్రతి చోట పర్యాటకులను ఆకట్టుకునే విధంగా స్వాగతం ఏర్పాట్లు చేశారు. వచ్చిన వాళ్లందరూ ఎంతో సంతోషంగా నేలపట్టు పక్షులను, ఫ్లెమింగో ఫెస్టివల్ను ఆస్వాదించినట్టు వాళ్ల మాటల్లోనే అర్థమవుతోంది. సార్ బాబు చిన్నప్పుడు తీసుకొచ్చాను, మళ్ళీ ఇప్పుడు 15 సంవత్సరాలకి మళ్ళీ బాబుని పక్షులు చూపించాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చాను. చాలా సంతోషంగా ఉంది. కుటుంబం మొత్తం వచ్చున్నాము. ఇది ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా వేల పక్షులు రావాలి, పిల్లలకి ఇలాంటి వాతావరణం చూపించాలి. ఆ ఉద్దేశంతోనే మా ఫ్యామిలీ కాకుండా ఇంకా మా ఫ్రెండ్స్, మా కొలీగ్స్ అందరినీ తీసుకొచ్చున్నాము. ఇది 4వ సంవత్సరం సార్ రావడము. నమస్తే అండి, నా పేరు కోడూరు జయప్రద. నేను మామూలుగా అయితే నెల్లూరులో ఉంటాము. అది ఫస్ట్ ఇది వచ్చేసి మన ఫ్లెమింగో ఫెస్టివల్ వచ్చి నెల్లూరులోనే మేము అంతకుముందు అనుకునేవాళ్ళం నెల్లూరు జిల్లా అని. కానీ ఇప్పుడు అది తిరుపతి జిల్లా వచ్చింది, నేలపట్టు గ్రామము. అయితే ఈ నేలపట్టు గ్రామానికి దేశ విదేశాల నుంచి రకరకాల పక్షులు వచ్చి ఇక్కడ అవి గుడ్లు పెట్టి తన యొక్క సంతానాన్ని ఇక్కడ ఉత్పత్తి చేస్తుంది. అందుకు మన భారతదేశం తరఫున చాలా ఆనందంగా ఉంది. అన్ని వేరే విదేశాల నుంచి మన దేశానికి రావడం, మన దేశంలో వచ్చి వాళ్ళ పిల్లల్ని పుట్టించుకొని తీసుకెళ్ళడము, భారతదేశంలో ఈ పక్షులన్నిటికీ కూడాను ఒక అంటే అమ్మవారి ఇల్లులాగా మేము భావిస్తున్నాం. అందరం కూడా మేము చిన్నప్పటి నుంచి ఇది వింటూ ఉన్నాము, చూసాము కూడా. ఒకసారి మా పాప అయితే చిన్నప్పుడు వెళ్ళింది అక్కడికి ఒకసారి టూర్కి. అయితే చాలా ఆనందంగా ఉంటుంది. వెళ్ళొచ్చి చాలా విషయాలు చెప్పింది. అయితే పిల్లలకి ఈ మధ్య ఏంటంటే యూట్యూబు అలానే
వీటిల్లో పడిపోతున్నారు ఫోను ఇలా. ఇది కాకుండా వీళ్ళకి ఇలా పక్షులను తీసుకొచ్చి కుటుంబ పరంగా అందరూ వచ్చి ఇలా నేచర్లో ఇవన్నీ చూపిస్తే వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే పక్షుల యొక్క గొంతు వింటేనే మనకి